ఇక పెండింగ్ బిల్లులను రేవంత్ సర్కారు వెంటనే చెల్లించాలంటూ సర్పంచుల సంఘం వినూత్న నిరసనకు దిగింది. సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ బడా గణేశుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మహావినాయకుడికి అందజేసి నిరసన తెలిపారు. ఈ నెల 30 లోపు పెండింగ్ బిల్లులకు చెల్లించకపోతే స్థానిక ఎన్నికలను అడ్డుకుంటామని సర్పంచుల సంఘం నేతలు హెచ్చరించారు. ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి ఒక మైమగల్ల మహారాజ్ అని మేము అంతా తెలంగాణ సర్పంచుల సంఘం నుంచి ఈ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా వారికి మనసు విప్పు కలిగించాలని కనువిప్పు కలిగించాలని ఈ భగవంతుడిని వేడుకుంటూ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టక ముందుకే మా బిల్లులు ఇచ్చే విధంగా ఈ గణనాథుని వేడుకోవడం జరిగింది. మేము గణనాథునికి మొక్కులు చెల్లిస్తూ మా పెండింగ్ బిల్లులు చెల్లిస్తే మళ్ళీ వచ్చే ఈ గణేష్ పండుగ మహారాజు వరకు మేము ఈ మళ్ళీ దైవ దర్శనానికి వచ్చేసి మేము గణేశుని ఆశీర్వాదం తీసుకుంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు పెండింగ్ బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతున్నారు. వారి ప్రాణాన్ని కూడా కాపాడవలసిందిగా గణనాథుని వేడుకుంటాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం రేపు 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ లో మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద కూడా స్పష్టమైన వైఖరి ఇచ్చి బిల్లులు విడుదల చేసేటట్టు మనసు విప్పు కలిగించాలని గణనాథుని వేడుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక మైమగల్ల గణనాథుడు అంటే ఈ ఖైరతాబాద్ గణనాథుడు. కాబట్టి మేము గణనాథుడికి మొక్కులు చెల్లించుకొని మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనసు కనువిప్పు కలిగించాలని అందరం తెలంగాణ సర్పంచుల వద్ద వేడుకొని పూజలు నిర్వహించడం జరిగింది. కాబట్టి త్వరగా మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇప్పించేటట్టు భగవంతుడిని వేడుకుంటున్నాం.